దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఎవరైనా చదివి వినిపిస్తారు? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడును ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడనూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి చెప్పండి? మనం ఆరాధిస్తున్న దేవుడు, నోరు తెరిచి అందరూ చెప్దామా? పరిశుద్ధుడు. చెప్పండి, పరిశుద్ధుడు. చెప్పాలి, పరిశుద్ధుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. దేవా, నీవు తప్ప మరి ఏ దేవుడను లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఆయనే ఆశ్రయదుర్గం, ఆయనే పరిశుద్ధ దేవుడు. ఆయనకు సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఎందరో దేవదేవుళ్ళు, దేవతలను చెప్పుకొని వాళ్ళు ఎందరో ఉండొచ్చు. ఆయా సందర్భాల్లో మనుషుల్నే కొందరు దేవతలుగా, దేవుళ్ళుగా చేస్తారు. ఆ వ్యక్తి వల్ల మేలు పొందాము గనుక, ఆ నాయకుడు మేలు చేశాడు గనుక, ఆ నాయకుడు ఆ దేశానికి మంచి చేశాడు గనుక, ఆ నాయకురాలు ఆ దేశానికి మంచి చేసింది గనుక, ఆ తల్లి ఆ ఊరికి మంచి చేసింది కనుక ఆ ఊరి వారు ఆమెను ఒక దేవతగా మార్చేస్తారు. ఆ దేశపు వాళ్ళు ఆ నాయకుడిని దేవుడిగా కొలుస్తూ ఉంటారు, దేవుడిగా చేసేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రియులరా, అనేకులు నేనే దేవుడని చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉండొచ్చు. నేనే దేవుడని, నేనే దేవతని చెప్పుకునే వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉండొచ్చు. కానీ ప్రేమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు నేను ఉన్నవాడును అనువాడును. ఆయన పేరు యెహోవా. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఈ సృష్టిలో ఒక్కడు లేడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్తాం. గట్టిగా హల్లెలూయా. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. హన్నా చేసిన ప్రార్థన, హన్నా చేసిన ఆరాధన, సంతానం లేకుండా సతమతం అవుతూ, నిందలు అనుభవిస్తూ, శ్రమల మధ్యలో కొనసాగించబడుతూ, మనుషుల చేత బాధించబడుతూ, ఫలము లేక, ఫలభరితమైన జీవితం లేక కలత చెందుతున్న హన్నాని దేవుడు దర్శించి, హన్నాకు దేవుడు తన వాక్కునిస్తే, ఆ వాక్కును వాగ్దానంగా తీసుకొని ఆమె ప్రార్థిస్తే, దేవుడు ఆమెకి గర్భఫలాన్ని ప్రసాదిస్తే, ఆ పుట్టిన కుమారుని దేవుని సన్నిధికి తీసుకొచ్చి సమర్పించి ఆమె దేవుని సన్నిధిలో పాడుతున్న శ్రేష్టమైన కీర్తన ఈ కీర్తన అంటది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన ఇలా అంటారు కదా, నాలో పాపం చూపించగలుగుతారా? నాలో పాపం ఉందని మీరు చూపించగలుగుతారా? చెప్పగలుగుతారా? యేసయ్య మాటలు పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర పవిత్రమైనది. యేసయ్య చరిత్ర సుచరిత్ర. ఆయనలో పాపం లేదు. పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చరిత్రకు మసిపూయాలని, ఆయన మీద నింద వేయాలని, ఆయన నామాన్ని దూషించి ఆయనకి వ్యతిరేకంగా ఎందరో లేచారు. ఆయన చరిత్రను పాడు చేయాలని ఎందరో లేచారు. వాళ్ళకి చరిత్ర లేకుండా పోయిందండి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధుడు. చెప్పండి, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు. మన యేసయ్య పరిశుద్ధుడు. ఆయన ఎంత మాత్రం పాపం లేదు. పరలోకంలో ఒక పాట అండి. అది దేవదూతలు పాడుతున్న పాట, శరాపులు పాడుతున్న పాట, కెరూబులు, శరాపులు పాడుతున్న పాట. ఆ పాటలో ఒకటే పదం,
పల్లవి చరణం అలా ఏమి ఉండదు. ఒకటే మాట, యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇదే పాట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అందరూ అనండి చూద్దాం, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇదే పాట. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధతుడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సమీపించలేరు. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన. అందుకే ఆయన ఆరాధించేవాడు పవిత్రంగా బ్రతకాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. యేసు ప్రభు అన్నాడు, ఒకడు పాపం చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే అది వ్యభిచారం కాదు. ఒక వ్యక్తిని మనసులో చెడు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం అవుతుంది. ఒక వ్యక్తిని చెడు చూపుతో చూస్తే, మనసులో చెడుగా ఆలోచిస్తేనే అది పాపం అన్నాడు. కనుక ప్రియమైన వల్లరా ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారితోనే ప్రభు మాట్లాడతాడు. ఈ రాత్రి నాతో యేసయ్య మాట్లాడాలని కోరుకునే వాళ్ళు చేతులెత్తండి. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాలి. దేవుని స్వరం. ఏమ్మా మీతో మాట్లాడకూడదా? వద్దనుకుంటారా? ప్రభు నాతో మాట్లాడాలి, యేసయ్య నాతో మాట్లాడాలి అని కోరుకునే వాళ్ళందరూ చేతులెత్తండి. ప్రభు మీతో మాట్లాడాలంటే ఈ రాత్రి మీరు పరిశుద్ధపరచబడాలి, మీరు పవిత్రపరచబడాలి, మీరు పవిత్రపరచబడాలి. ఎవరు దేవుని సన్నిధిలో ఆయన రక్తము చేత కడగబడి, ఆయన వాక్యము చేత పవిత్రపరచబడి, పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధపరచబడతారో ఆ పరిశుద్ధులకి దేవుని స్వరం వినబడుతుంది. ఆరాధన ధ్వని అందరికి వినబడచ్చు. ఇక్కడ దైవ సేవకులుగా మేము ఆరాధన చేస్తున్నాము, మీరు మాతో కలిసి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన ధ్వని అందరికి వినబడుతుంది. నీవే మూలలో ఉన్నా నీకు ఆరాధన ధ్వని వినబడుతుంది. ఆ రోజు యెషయి దర్శనములో ఒక ఆరాధన ధ్వని వినబడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు ఆయనకు పైగా నిలబడి స్తుతిస్తున్నప్పుడు ఆ ఆరాధన ధ్వని ఆయనకు వినబడింది. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని చూడగలిగాడు. మీకు దైవ దర్శనం కలగవచ్చు, ఆరాధన ధ్వని వినబడవచ్చు. ప్రేమైన వారలారా, దైవ దర్శనం కలగవచ్చు, ఆరాధన ధ్వని వినబడచ్చు. కానీ నీకు దేవుని స్వరం వినబడాలి. ఏం వినబడాలండి? చెప్పండి గట్టిగా, ఏం వినబడాలండి? దేవుని స్వరం. యెషయికి ఎప్పుడు దేవుని స్వరం వినబడిందంటే తాను అపవిత్రుడు అని ఆయన గ్రహించాడు, తాను పాపి అని గ్రహించాడు. తన పెదవులు అపవిత్రమైన పెదవులు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుష్యుల మధ్యలో నివసించుచున్నవాడను. నేను అపవిత్రుణ్ణి, నా చుట్టూ ఉన్నవాళ్ళు అపవిత్రమైన మనుషులు. అయ్యో నేను అపవిత్రుణ్ణే, సైన్యములకు అధిపతికి యెహోవాను చూశానే, ఒకవేళ నేను నశించిపోతానేమని పశ్చాత్తాపంతో ఊగిపోతుంటే అప్పుడు బలిపీఠం మీద నుండి తీయబడిన నిప్పుని, ప్రియులరా, ఆ శరాపులో ఆ దూతలో ఒక దూత ఆ నిప్పును తీసుకొచ్చి అతని పెదాలకి తాకినప్పుడు అతని పాపాలన్నీ పరిహరించబడింది. చెప్పట్లు కూడా మంది గట్టిగా పాపాలు పరిహరించబడింది. అప్పుడు వెంటనే దేవుని స్వరం వినబడుతుంది యెషయికి. ఎవరు వెళ్తారు? నా నిమిత్తం నేను ఎవరిని పంపించాలి? ఎవరు వెళ్ళుదురు? నా నిమిత్తం నేను ఎవరిని పంపాలి అని దేవుని వాక్కు, దేవుని స్వరం ప్రవక్తకు వినిపించింది. అంతకుముందు యెషయా ఎన్నో ప్రవచనాలు చెప్పున్నాడు. కానీ ప్రియమైన ప్రవక్తలోనే అపవిత్రత, ప్రవక్త యొక్క పెదవులే అపవిత్రపరచబడి ఉంది. ప్రవక్త కూర్చున్న చోట అపవిత్రమైన మనుషులు, ముసలి
ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు, ఒట్టి మాటలు చెప్పుకునేవాళ్ళు అపవిత్రమైన మనుషుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. గ్రహింపు లేదు. నీవెక్కడ కూర్చొని ఉన్నావు? నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు? నిజంగా నీ పెదవులు పవిత్రమైనవేనా? ఎడ్లకు బదులుగా మన పెదవులను దేవునికి సమర్పించాలి. మనం అర్పించే అర్పణల కన్నా మన జీవితం ముఖ్యం. ప్రేమైన వారు, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన సన్నిధిలో నీ అపవిత్రతలు ఒప్పుకొని ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా ఈ రాత్రి దేవుని స్వరం నీకు వినబడబోతుంది. ఈ గుడారాల పండుగలో దేవుని వాగ్దానాన్ని చేతపట్టి మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. దేవుని మాటల్ని పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. దేవుని మాటల్ని పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఆ మాట, ఆ స్వరం ఎల్లప్పుడూ నీ చెవులు వినబడుతూనే ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను దేవుని వాక్యం చెప్పడం ముఖ్యం కాదు, దైవ సేవకులు ఎంత గొప్పగా ప్రసంగం చేశారనేది కాదు ముఖ్యం, దైవ సేవకులు ఎంత గొప్ప మర్మాలు బయలుపరిచారనేది కాదు ముఖ్యం. ఆ విన్న వాక్యం. సేవకులకు మేము ఒక్కసారి వాక్యం చెప్పి ముగించేస్తాం, వర్తమానం చెప్పి ముగించేస్తాం. ఈ వర్తమానం, ఈ వాక్యం, ఇది దేవుని స్వరం. ఈ స్వరం ఈ ఆవరణలను విడిచి వెళ్ళిపోకూడదండి. నువ్వు వెళ్ళి మరలా గుడారాల పండగ వచ్చేంత వరకు కూడా ఈ స్వరం నీతో మాట్లాడుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే నాన్న అతన్ని కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. మాట్లాడా? చెప్పరే, మాట్లాడా? కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. అరే బాబు, ఇతని మలిన వస్త్రాన్ని తీసివేసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించండి. పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నాన్న నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. నేను నీకు విరుద్ధంగా, పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశాను, నాతో మాట్లాడండి నాన్న అంటుంటే, అరే బాబు ఇతని మలిన వస్త్రాన్ని తీసేసి ఇతనికి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి. నాన్న వస్త్రం కాదు నాన్న, నాతో మాట్లాడు నాన్న అని ఉంటాడు ఆ తప్పిపోయిన కుమారుడు. అరే బాబు, ఇతని కాళ్ళకు చెప్పులు తొడిగించండి, కాళ్ళకు చెప్పులే చూడండి, చెప్పులు తొడిగించండి. నాన్న నాతో మాట్లాడు నాన్న అని అంటుంటే, తొందరగా విందును సిద్ధపరచండి, బంధువులందరినీ పోగు చేయండి, రక్త సంబంధికులను పోగు చేయండి. ఈరోజు మన ఇంట్లో పండుగ, మన ఇంట్లో విందు, అందరినీ పోగు చేయండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, నా కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతికాడు, విందుని ఏర్పాటు చేద్దాం అని అంటుంటే, నాతో మాట్లాడు అంటుంటే, నీవు పరిశుద్ధపరచబడేంత వరకు, నీ మలిన వస్త్రం తొలగిపోయేంత వరకు, నీకు పట్టిన కల్మషం, నీలో ఉన్న అపవిత్రత తొలగిపోయేంత వరకు దేవునితో మాట్లాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ గుడారాల పండుగలు నీవు వచ్చి ఉండొచ్చు, ఈ ఆవరణలో సంచరిస్తూ ఉండొచ్చు, పందిర్ల కింద ప్రశాంతంగా కూర్చొని ఉండొచ్చు, పూటకి మీకోసం ఆహారం సిద్ధపరిస్తే వెళ్ళి భోంచేసి వస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎంతోమంది కలవచ్చు, ఎంతోమంది పలకరించవచ్చు, ఆరాధనలో పాల్గొనొచ్చు, మీకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉండొచ్చు. తప్పిపోయి తిరిగి వస్తే ప్రశస్తమైన వస్త్రం దొరుకుతుంది, అద్భుతాలు జరుగుతుంది, రోగాలు తగ్గిపోవచ్చు, కడుపు నిండా అన్నం పెట్టొచ్చు, సంతోషించే వాళ్ళతో పాటు కూర్చోవచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ నీ తండ్రి స్వరం నీకు వినబడాలంటే, నీ తండ్రి నీతో మాట్లాడాలంటే, ఎందుకంటే నీ తండ్రి పరిశుద్ధుడు. ఆయన నిన్ను హెచ్చించవచ్చు, నిన్ను గణపరచవచ్చు, నిన్ను ఆశీర్వదించవచ్చు, నీ అవసరాలు తీర్చవచ్చు, నీకు ఉద్యోగం రావచ్చు, మంచి వ్యాపారం ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ ఆయన నీతో మాట్లాడాలంటే, ఆయన నీతో సంభాషించాలంటే, దేవునితో నీకు ఒక ఐక్యత కలగాలంటే, ఆయనతో నీకు సహవాసం ఏర్పడాలంటే నీలో పవిత్రత కావాలి. అందుకొరకు ఈ రాత్రి నా ప్రభు నేను పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. ఈ గుడారాల పండుగలో అటు తిరిగాను, ఇటు తిరిగాను, అవేవో కొన్నాను, ఇవేమో పోగు చేసుకున్నాను, వెళ్ళిపోయానని కాకుండా, నిశ్చయముగా ఈ గుడారాల పండగ దాటి వెళ్ళే లోపల, గుంపులో కాదండి, వ్యక్తిగతంగా నీతోనే నా ప్రభు మాట్లాడాలి, నీతోనే ప్రభు మాట్లాడాలి. నీ చెవిలో ఆయన స్వరం వినబడాలి, నీ హృదయం ఆయన స్వరాన్ని గ్రహించాలి. ఇది దేవుని స్వరం అని నువ్వు గుర్తుపట్టబోతున్నావు. నీకు దేవుడు ఒక సందేశాన్ని అందించబోతున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. యాజకుడైన యెహోషువ, ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివి, ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివి. మంచి సాక్ష్యమే, కానీ మలిన వస్త్రం. నీకు తలాంతులు ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, నువ్వు గొప్పవాడు కావచ్చు, కానీ మలినమైన వస్త్రం, మలినమైన వస్త్రం. సాతానుడు పక్కన చేరి, ఈ సైతాన్ గడికి వేరే పనే ఉండదు. సాతాన్ గడు ఊరికే సాడీలు చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడండి? సాతాన్ గడు ఎక్కడో ఉన్నాడని అనుకోదమ్మా, ఆడు వచ్చాడు గుడారాల పండుగకి. రే నిన్ను ఎవడరా పిలిచిందంటే, నన్నెవడు పిలుస్తాడు? నన్నెవడు పిలవాల్సిన అవసరం లేదు. ఎవరు పిలిచారంటే, మీ వాళ్ళు వచ్చారాగా, వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాక వచ్చి అక్కడక్కడక్కడక్కడ ఉండి నీ పక్కన చేరి, నీలో ఎన్నో మంచి విషయాలు ఉండొచ్చు, ఎన్నో క్వాలిటీస్ ఉండొచ్చు, నీవు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వంటి వాడు కావచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ అపవాది నీ పక్కన చేరి నీ మలిన వస్త్రాన్ని ఫోకస్ చేస్తాడు. ఇదిగో మలిన వస్త్రం. ఇతడు సేవకుడైనా, ఈమె విశ్వాసినేనా, ఇతడు భక్తుడైనా? భక్తుడని పేరు, భక్తి ఎక్కడుంది? విశ్వాస అని పేరుంది, విశ్వాసం ఎక్కడుంది? పరిశుద్ధుడని పేరు, పరిశుద్ధత ఎక్కడుంది? సేవకుడని పేరు, సేవ ఎక్కడుంది? యాజకుడని పేరు, యాజకత్వం ఎక్కడుంది? మలినమైన మనస్సు, మలినమైన వస్త్రం ధరించుకున్నాడని పక్కనే చేరి దూషిస్తుంటే, ప్రేమైన వర్లరా, దేవుడు అక్కడున్న దూతతో చెప్పాడు, అతని మలిన వస్త్రం తీసేయండి, అతని మలిన వస్త్రం తీసేయండి. ముందు సాతాను గాడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు. అతని మలిన వస్త్రాన్ని తీసేయండి, ఆయన తలకు పాగ చుట్టండి. సైతాను గాడికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? విశ్వాసి, సాతానుకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? అపవాది నిందించడానికి ఎందుకు చోటిస్తున్నావు? సాతానుకు సంబంధించిన సరుకులు ఎందుకు ఉంచావు? ఆయన మాటలు ఎందుకు నీ దగ్గర ఉంది? అతని ఆలోచనలు ఎందుకు పోగు చేసుకున్నావు? సాతానుకు ప్రతినిధిగా మారిపోయావా? ప్రేమైన వాళ్ళరా, మౌనంగా ఉన్నాడు యాజకుడైన యెహోషువ. దూత వచ్చి అతని మలిన వస్త్రాన్ని తీసివేసి అతన్ని పరిశుద్ధపరిచాడు. అప్పుడు దేవుడు యాజకుడైన యెహోషువతో మాట్లాడడం ప్రారంభించాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. నేను నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా గైకొని, నేను నీకు అప్పగించిన జాగ్రత్తగా నువ్వు పాటించాలి, అనుసరించాలి. అప్పుడు నేను ఒక అధికారిగా పెడతాను, ఈ ఆవరణాన్ని కాపాడేవాడుగా నిన్ను నియమిస్తాను, నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రశస్త రాత్రి పరిశుద్ధుడైన దేవుడు యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మన దగ్గర నుండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీవు పరిశుద్ధపరచుకోగలిగితే ఈ రాత్రి దేవుని స్వరం నీకు వినబడబోతుందండి. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. అలాగే కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా, దేవా నన్ను పరిశుద్ధపరచండి. నాలో పాపం లేదు అని అంటే నీవు అబద్ధికుడివి. ఒక్కసారి పైన కాదు, నీ లోపల తొంగి చూడు. వాళ్ళని వీళ్ళని కాదు, నీ లోపల నీవు తొంగి చూడు. కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకో. దేవా నా పాపాలన్నిటిని మన్నించండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నిజమే. నాకు తెలియకుండా నేను మాటలు దొర్లేస్తుంది, నాకు తెలియకుండానే నేను నా నోటి మాటలతో పాపం చేశాను. నా పాపాలు మన్నించండి. ప్రార్థన చేసుకుంటారా? కుడి చేతిని పైకెత్తి. ఎంతకాలం పాపాన్ని పెంచుకుంటూ వెళతావు? నీ పాపం నుండి విడిపించగలిగిన దేవుడు, నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు. కుడి చేతిని పైకెత్తి, యేసయ్యా యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి. ప్రభు నాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా. నాతో మాట్లాడండి యేసయ్యా. ఎంతో దూరం నుండి ఎంతో భారభరితమైన అనుభవాలతో ఇక్కడికి వచ్చాను. నీ స్వరం నాకు వినబడకపోతే, నీ దర్శనం నాకు దొరకకపోతే, నువ్వేం చెప్పాలో చెప్తున్నావో అది నాకు అర్థం కాకపోతే వృధా అయిపోతుంది ప్రభువా.
నాతో మాట్లాడండి యేసయ్య. తప్పిపోయిన కుమారుడు, నాన్న నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఆయన నీతో మాట్లాడాలంటే యేసు రక్తము ద్వారా నీవు కడగబడాలి. ప్రశస్తమైన యేసు రక్తం ద్వారా కడగబడాలి. అదిగో కల్వరిలో నుండి చిందించబడిన, కల్వరిలో ప్రవహించిన, యేసయ్య నుండి ప్రవహిస్తున్న ఆ రక్తం నేను కడగబోతుంది. అదిగో సిలువలో నుండి ఆయన కార్చిన రక్తం షబరా బాలా గాతురాలా బాలా నా యేసు నేను పరిశుద్ధపరచబోతున్నాడు. నీ పాపములు ఎర్రనివైనను వాటిని హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడు, హిమము కంటే తెల్లగా మార్చగలిగిన వాడు, హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడు. అదిగో నీ పాపము నుండి నీ విడుదల పొందబోతున్నావు. పాపపు బానిసత్తు నుండి విడిపించిన కొరకే పరిశుద్ధుడైన దేవుడు రక్త మాంసముతో ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు, దేవుడు తన పిల్లలు రక్త మాంసము కలిగిన వారు కనుక ఆయన కూడా రక్త మాంసమును ధరించుకొని ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు. నిన్ను పాపము నుండి విడిపించిన కొరకు, అదిగో విడుదల పొందుతున్నావు. ప్రతి బానిసత్వం నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. బలిపీఠం మీద నుండి తీయబడిన అగ్ని నీ మీద కుమ్మరించబడబోతుంది. పరిశుద్ధత కలగబోతుంది. దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. అడగండి ప్రభుని యేసయ్యా, పిలవండి యేసయ్యా, నన్ను పరిశుద్ధపరచండి యేసయ్యా, నన్ను పరిశుద్ధపరచండి యేసయ్యా. హల్లెలూయా. ఇవ్వండి ప్రభుకి చోటు ఇవ్వండి, ఆయనకి స్థలం ఇవ్వండి నీ గుండెలు. అదిగా హృదయం అనే తలుపు వద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. తెరవు దేవుని కొరకు నీ హృదయం అనే తలుపును తెరవు. ఇప్పుడే నా దేవుడిని పరిశుద్ధపరచబోతున్నాడు. ఏ బానిసత్వంలో చిక్కుకోబోయావు, ఏ బంధకాలు నిన్ను బంధిస్తుంది. రక్షణ సంతోషం ఉందా? నీ హృదయం సంతోషిస్తుందా? చేతులు